హాయ్ అండి, ఈరోజు చుడిదార్ టాప్ కటింగ్ చూపిస్తాను. ఈ చుడిదార్ టాప్కి 2 మీటర్స్ క్లాత్ అవసరం. ముందుగా క్లాత్ను ఇలా 4 మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని విత్ 36 పై 4 చేసుకోవాలి, అంటే 9 సెంటీమీటర్స్. దీనికి ప్లస్ 1 సెంటీమీటర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం 10 సెంటీమీటర్స్ ఈ విడ్త్ ఉండాలి. ఈ అంచు దగ్గర నుంచి నాకు లెంత్ 36 కావాలి. దానికి ప్లస్ 1 యాడ్ చేసుకుని 37 సెంటీమీటర్స్కి మార్క్ చేసుకోవాలి. ఈ అంచు ఉన్న భాగం కిందకి వస్తుంది. ఇక్కడ మార్క్ చేసుకున్న దగ్గర ఇక్కడ నుంచి 6 సెంటీమీటర్స్కి మార్క్ చేసుకోవాలి. 6 సెంటీమీటర్స్ దగ్గర నుంచి కిందకి 6.5 సెంటీమీటర్స్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎల్ షేప్లో ఇలా గీత గీసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అలాగే 2.5 ఇంచ్ ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ లైన్ మీద, అదేవిధంగా ఈ లైన్ మీద కూడా 2.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 చుక్కల్ని కలపాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి 13 సెంటీమీటర్స్కి మార్క్ చేసుకోవాలి. 13 సెంటీమీటర్స్లో హాఫ్ 6.5. ఇక్కడి నుంచి 1 ఇంచ్ లోపలికి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా క్రాస్ చేసుకోవాలి. ఇదంతా కట్స్ వస్తాయి. ఈ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇది హ్యాండ్స్ కోసం ఉపయోగించాలి. ఇప్పుడు ఇలా కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. ఈ స్టార్టింగ్లో ఇక్కడ 2.5 సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేసుకుని
2.5 సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేసుకుని అక్కడి నుంచి కిందకి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది. 4 సెంటీమీటర్స్, నేను 4 సెంటీమీటర్స్ తీసుకున్నా. ఇక్కడ నుంచి రౌండ్ చేసుకుని రౌండ్ షేప్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని దీనికి కూడా 2.5 సెంటీమీటర్ల దగ్గర మార్క్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ 5 తీసుకున్నాను. ఫ్రంట్కి మనకు కావలసిన షేపు ఇచ్చుకోవచ్చు. ఇలా ఈ చంక భాగం కూడా ఒక 1/2 ఇంచ్కి కట్ చేసుకోవాలి లోపలికి. ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన ముక్కను తీసుకుని హ్యాండ్స్కి కట్ చేసుకోవాలి. నేను 3/4 హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నాను. దానికి 16 సెంటీమీటర్స్ పొడుగు కావాలి. మడత ఉన్న వైపు 16 సెంటీమీటర్స్ తీసుకుని ఇప్పుడు ఇది హ్యాండ్స్ లూజ్ 5 అనుకుంటే 5కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా 7 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చంక భాగం వస్తుంది. ఇక్కడ 8 సెంటీమీటర్స్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి 3 సెంటీమీటర్స్కి ఇక్కడ నుంచి ఈ కార్నర్కి కర్వ్గా గీసుకోవాలి. నైన్ సెంటీమీటర్స్ 1/2 4.5 ఇలా లైట్గా ఈ గీత మీద కట్ చేసుకోవాలి.
బ్యాక్ అంటే ఫ్రంట్ ఒక హాఫ్ ఇంచి లోపలికి కట్ చేసుకోవాలి. అలాగే ఈ చేతికి కూడా. బ్యాక్ అంటే ఫ్రంట్ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. బ్యాక్ నెక్ కి ఫ్రంట్ నెక్ కి లోపల క్లాత్ వేసుకుని కుట్టుకోవాలి. దానికోసం మిగిలిన క్లాత్ లో వీటిని ఇలా పెట్టుకొని అలాగే బ్యాక్ నెక్ కూడా దీనికంటే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ ని తీసుకోవాలి. ఇది కట్ చేసుకోవాలి. ఇలా 2 ముక్కలు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, లోపల నెక్ కోసం అదనపు క్లాత్ కటింగ్ అయిపోయింది కదా.